స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలు కొన్నిసార్లు వరంగా మారితే మరికొన్నిసార్లు శాపంగా మారుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ ప్రీమియర్ల ఇష్యూనే హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోలు ఆంధ్రప్రదేశ్లో ఒకరోజు ముందుగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలు సినిమాకు బూస్ట్ ఇస్తాయా లేక బ్యాక్ ఫైర్ అవుతాయా అనే చర్చ జోరందుకుంది. తెలుగు సినిమా ప్రీమియర్ షోల చరిత్ర చూస్తే కొన్ని సినిమాలకి ఇవి బంపర్ హిట్ గా మారాయి, మరికొన్నిటికి బిగ్ షాక్ గా మారాయి. ఉదాహరణకు గుంటూరు కారం సినిమా ప్రీమియర్ షోల తర్వాత నెగిటివ్ టాక్ వైరల్ కావడంతో కలెక్షన్లు దెబ్బతిన్నాయి. సినిమా యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అయితే పుష్ప 2 ఈ మిత్తును బద్దలు కొట్టింది. ప్రీమియర్ షోల తర్వాత సూపర్ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కానీ అదే సమయంలో హైదరాబాదులో జరిగిన రచ్చ వల్ల అల్లు అర్జున్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన తర్వాత తెలంగాణలో ప్రీమియర్ షోలపై నిషేధం విధించారు. ఇప్పుడు హరిహర వీరమల్లు ప్రీమియర్స్ తో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం, 2 ఏళ్లుగా ఆయన నుంచి కొత్త సినిమా రాకపోవడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ బడ్జెట్తో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు జ్యోతి కృష్ణతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. రిలీజ్ కు ముందు వరకు సినిమాపై పెద్దగా హైప్ లేకపోయినా ట్రైలర్ రిలీజ్ తో ఒక్కసారిగా అంచనాలు పీక్స్ కు చేరాయి. ఈ నెల 24న పాన్ ఇండియా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో 23న ప్రీమియర్ షోలతో గ్రాండ్ ఓపెనింగ్ ప్లాన్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా కోసం టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్స్ లో 100 నుంచి 150, మల్టీప్లెక్స్లో గరిష్టంగా 200 వరకు పెంచేందుకు అనుమతించింది. ఈ నిర్ణయం సినిమా ఓపెనింగ్ కలెక్షన్లను పెంచే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ప్రీమియర్ షోల తర్వాత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే ఈ ధరల పెంపు సినిమాకు భారంగా మారే ప్రమాదం ఉంది. తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ఇంకా స్పష్టత రాకపోవడం గమనార్హం. హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలు సినిమాకు భారీ ఓపెనింగ్ ను అందించే అవకాశం ఉన్నప్పటికీ నెగిటివ్ టాక్ రిస్క్ ను పూర్తిగా కొట్టిపారేయలేం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్, ట్రైలర్ ఇంపాక్ట్, పాన్ ఇండియా రిలీజ్ వంటివి సినిమాకు ప్లస్ పాయింట్స్. అయితే సోషల్ మీడియా యుగంలో ఒక్క నెగిటివ్ ట్వీట్ కూడా సినిమా ఫలితాన్ని మార్చేయగలదు. మరి ఈ ప్రీమియర్ షోలు హరిహర వీరమల్లుకు బాక్సాఫీసు బొమ్మగా మారతాయా లేక బాధ్యతగా మారతాయా అనేది చూడాలి.